నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండెక్స్ కార్డ్స్ అనే ఒక ఇనిషియేటివ్తో న్యూస్లోకి వచ్చింది. ఇండెక్స్ కార్డ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగంలో పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 to 329 ఎన్నికల నిర్వహణ ఎన్నికల వ్యవస్థ గురించి తెలుపుతుంది రాజ్యాంగంలో. అందులో ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 1+2 బాడీగా పనిచేస్తుంది. ఒక సిఈసి, 2 కమిషనర్లు. ప్రస్తుతం సిఈసిగా జ్ఞానేష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో అన్ని రకాల ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ అంటే బైకామరలిజము, అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకి అండ్ ఎమ్మెల్సీలు ఉన్న రాష్ట్రాల్లో అయితే ఎమ్మెల్సీస్కి ఎన్నికలు నిర్వహించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్గా ఇండెక్స్ కార్డ్స్ అనే ఒక అంశంతో న్యూస్లోకి వచ్చింది. ఎన్నికల తర్వాత డేటాను సులభంగా సేకరించి గణాంక నివేదికలు తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం కొత్త సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థలో భాగంగా ఇండెక్స్ కార్డులు అనే ఫార్మాట్ను రూపొందించింది. ఇవి చట్టబద్ధం కానీ డిజిటల్ సాధనాలు ఎన్నికల గణాంకాలను త్వరగా సిద్ధం చేయడానికి ఉపయోగపడతాయంట. ఈ ఇండెక్స్ కార్డులు లోక్సభ ఎన్నికలకు సుమారు 35 నివేదికలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సుమారు 14 నివేదికలు తయారు చేయడంలో సహాయపడతాయంట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి టాపిక్ అరెస్ట్ వారెంట్ అని ఒక టాపిక్ కూడా రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక గైడ్లైన్ ఏంటంటే, ఆల్రెడీ వారెంట్తో అరెస్ట్ అయిన వ్యక్తి, ఆల్రెడీ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉంది. ఏ అనే పర్సన్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ దగ్గర అరెస్ట్ వారెంట్ అనేది ఉంది. అలా వారెంట్తో ఏ అనే వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్నారు. అప్పుడు మళ్ళీ అరెస్ట్కు గల కారణాలను ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నిన్ను అరెస్ట్ చేయడానికే అరెస్ట్ వారెంట్ ఉంది, మరి నిర్బంధంలో తీసుకున్నప్పుడు మళ్ళీ నీకు కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు అని పోలీసు వాడు అనొచ్చు. సో ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇటువంటి టాపిక్ మనం చూస్తున్నప్పుడు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19 to 22 వరకు మనం ఏం చూస్తామో, ప్రత్యేకంగా రైట్ టు ఫ్రీడమ్, మనకు వ్యక్తిగత హక్కుల గురించి చూస్తాం కదా, అందులో ఆర్టికల్ 22ని లింక్ చేసుకోవాలి.